హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. టుడే టాపిక్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ గురించి దానిని తినకూడదని, తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని తెలిసినా మీరు ఇంకా తింటూ ఉన్నారా ఫ్రెండ్స్? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. కనీసం ఈ వీడియో చూశాకైనా తినడం ఆపేస్తే నాకు చాలా హ్యాపీ. మనిషికి జిహ్వ చాపల్యం ఒక బలహీనత. వేడి వేడిగా రుచికరమైన ఆహారాన్ని చూడగానే జిహ్వ చాపల్యం చంపుకోలేక ఆవురావురమంటూ తినేస్తుంటారు. ఆ బలహీనతే మనిషి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తుంది. నేడు చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్ ఐటెంలో చాలా ఈజీగా అయిపోతుందనే ఆలోచనలతో ఎక్కువ మంది చేసే నూడిల్స్ ఎంత డేంజరో మీకు తెలుసా? తెలిసినా తింటున్నారా? వాటిని తినడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువని డాక్టర్స్ ఎప్పుడో చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు కాస్త ఆకలి వేయగానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఆర్డర్ చేసుకొని అబ్బో రుచి అమోఘం అంటూ లొట్టలు వేసుకొని మరీ తినేస్తున్నారు కదా. అయితే దానివల్ల పరిమాణాల కోసం మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నూడిల్స్ ప్రధానంగా మైదాతో తయారు చేస్తారు. వాటిని నిల్వ ఉంచడం కోసం అనేక రసాయనాలు వినియోగిస్తున్నారు. ఇది శరీరానికి ఎంత మాత్రం మంచిది కాదు. నూడిల్స్లో మోనోసోడియం గ్లూటామేట్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయన సమ్మేళనం శరీరంలోనికి ప్రవేశించడం ద్వారా హై బీపీ అంటే అధిక రక్తపోటుకి కారణమవుతుంది. నెంబర్ 3, వాటిలోని హానికరమైన పదార్థాల కారణంగా మెటబాలిజం రేటు తగ్గిపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. నెంబర్ 4, నూడిల్స్లో ఉండే కొవ్వు, ఆమ్లాలు, నూనెలు, రసాయనాలు ఇవి శరీరానికి అత్యంత హాని చేస్తాయి. నెంబర్ 5, ఎక్కువగా నూడిల్స్ తినేవారిని గమనించారా ఎప్పుడైనా? ఎప్పుడూ వాళ్ళు డైజెషన్తో బాధపడుతూ ఉంటారు. అంటే జీర్ణశక్తిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది అని అర్థం. రుచిని పెంచడంలో భాగంగా వీటిలో కొన్ని రకాల కొవ్వులను, ముఖ్యంగా పంది కొవ్వుని కూడా జోడిస్తారని, వీటిలో భాగంగా కొవ్వు నుండి వచ్చే ఫ్లేవర్స్ను లేస్ మరియు మ్యాగీ వంటి ప్యాక్ చేసే వాటిలో ఉపయోగిస్తారని పరిశోధనలో తేలింది. అంతర్జాతీయ బ్రాండ్స్తోనే తెలివిగా వీటిని జోడించడం జరుగుతుంది. ఎందుకండి మనకి ఈ కర్మ? ఇంత చూశాక నేటి నుంచి నూడిల్స్కి బాయ్ బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. చక్కగా ఇంట్లో నూడిల్స్ చేసే పేరెంట్స్ కోసం నేను చెప్పేది ఏమిటంటే, నూడిల్స్ ఈజీగా వాటర్లో వేసి వాటర్ వంపేసి పౌడర్ కలపడమే కదా అని, సింపులే కదా అనుకొని చేసి పెడుతూ ఉంటారు. నూడిల్స్ బదులు మీ పిల్లలకి చక్కగా వేడి వేడి వాటర్లోనే ఏ మొక్కజొన్నో, స్వీట్ కార్నో, శనగ్గింజలో లేదా వేరే ఐటము అటుకుల పోహానో, మరమరాల ఉప్మానో సింపుల్గా చేసి పెట్టండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.